ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో మీ సిరి. సో ఇవాళైతే ఫస్ట్ టైం మా మమ్మీ ఆవకాయ పెట్టబోతుంది. దానికోసం మా డాడీ మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నారు. తర్వాత మా మమ్మీ వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది. ఆవకాయ పెట్టడానికి ఇలా ముక్కల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ముక్కలు క్లీన్ చేసుకున్నాక వాటిని ఒక 10 మినిట్స్ ఆరబెట్టింది. అండ్ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆవకాయ ముక్కల్ని ఇలా మెజరింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆవకాయ పెట్టేటప్పుడు మెజరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇలా ముక్కలు మెజర్ చేసుకున్నాక అందులో కారం, ఉప్పు, ఆవపిండి అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతి పిండి కూడా యాడ్ చేసి ఈ పౌడర్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంది. సో ఇందులో ఉప్పు కూడా గడ్డలుగా ఉండకుండా నీట్గా హ్యాండ్ తోటి మిక్స్ చేసుకుంది. తర్వాత ఈ కారం అంతటిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. సో దాంట్లో మా డాడీ పక్క నుంచి ఆయిల్ పోస్తూ ఉంటే మా మమ్మీ ఈ కారం అంతా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత మా డాడీ అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నారు. సో ఇందులోకి ఆవకాయ షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ మా డాడీ పక్క నుంచి చిన్న చిన్న ముక్కలన్నీ వేస్తూ ఉంటే మా మమ్మీ ఆవకాయని కలపడం స్టార్ట్ చేసేసింది. సో ఇలా మొత్తం ముక్కలన్నిటికీ కారం అంతా నీట్గా పట్టించుకుని ఆ ప్లాస్టిక్ డబ్బాలోకి కొంచెం కొంచెం ఆవకాయని కలుపుతూ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఈ డబ్బాలోనే 3 days వరకు ఇలా ఆవకాయ ముక్కల్ని ఉంచుకోవాలి. అండ్ 3 days తర్వాత దీన్ని కలదిప్పుకోవాలి. సో పైన ఫుల్గా ఆయిల్ పోసేసి దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు ఆవకాయ కలిపిన బౌల్లోనే మేము కొంచెం రైస్ వేసుకున్నాం. అందరికీ మా మమ్మీ ఒక్కొక్క ముద్ద పెట్టేసింది. అండ్ ఫైనల్గా ఆవకాయకి టేస్ట్ తీసేసింది.